ఒక వెళ్ళి ప్రాపర్ ఫార్మల్ కోచింగ్ అనేది ఎక్కడ తీసుకోలేదు. జస్ట్ నాకు నేనుగా టాపర్స్ చెప్తారు కదా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి, సోర్సెస్ ఇవి అనేసి, ఆ సోర్సెస్ నుంచి తరోగా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఆఫ్టర్ ప్రిపరేషన్ తర్వాత టు టెస్ట్ మై లెవెల్ టెస్ట్ సిరీస్ రాసేదాన్ని. టెస్ట్ సిరీస్లో నాకు వచ్చిన స్కోర్ బట్టి ఐ యూస్ టు అనలైజ్, నేను ఇంకా ఇందులో ఇంప్రూవ్ అవ్వాలి, ఈ సెగ్మెంట్లో నేను ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఐ యూస్ టు అనలైజ్ ఇట్ మై సెల్ఫ్ అనమాట. అండ్ ఈ నేను టెస్ట్ సిరీస్ ఎట్లా రాశానంటే, ఏ అకాడమీ వాళ్ళు టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే ఆ అకాడమీలో ఎన్రోల్ అయిపోయి టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ రాసేదాన్ని. అండ్ ఐ థింక్ దట్ రియలీ హెల్ప్డ్ మీ. ఒక కోచింగ్ కంటే కూడా టెస్ట్ సిరీస్ హెల్ప్ మీ అలాట్. అందులో ఎక్కువగా మీకు ఇన్పుట్స్ వచ్చాయా? దాని నుంచి అంటే కోచింగ్ అనేది అందరికీ కామన్గా చెప్తారండి. ఒక 1000 మంది 2000 మంది స్టూడెంట్స్కి కామన్గా చెప్తారు. బట్ టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ అనేవి పర్టికులర్గా నువ్వేం చేస్తున్నావో ఆ మిస్టేక్ మనకి చెప్తారు. మనకి యాక్చువల్గా ఎగ్జామ్లో ఇండివిజువల్ వాల్యుయేషన్ ఉంటుంది కదా, మనం ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. సో మన ఇండివిజువల్ మిస్టేక్స్ ఎక్కడున్నాయో తెలిస్తే మన వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో నేను టెస్ట్ సిరీస్ రాస్తే నేను ఎక్కడ ల్యాక్ అయి ఉన్నాను అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అవి ఇంప్రూవ్ చేసుకుంటూ